ఏమన్నా మ్యాజిక్ చేస్తాడా అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది. వెల్కమ్ టు కూల్ స్టైలిష్ ఫ్యాన్స్ మ్యాచ్ సెంటర్ లైవ్. నేను మీ ప్రత్యూష సాధు. ఈ ఎక్స్ప్లోజివ్ సీజన్ అద్దరిపోతుంది. నిజంగా సీజన్ అంటే ఇలాగే ఉండాలేమో. సిక్సర్ల వరద చూస్తున్నాము, థ్రిల్లింగ్ ఫినిష్ చూస్తున్నాము. మరి ఇవాళ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో పూనకాలు లోడింగ్. నా ఎక్స్పర్ట్స్ కూడా సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని కూడా పరిచయం చేసేస్తాను. రాజు, మరి రాజస్థాన్ రాయల్స్ 4 మ్యాచ్లు ఆడారు, 4 గెలిచేశారు. విన్నింగ్ స్ట్రీక్ అంటే అబ్బా ఏమన్నా విన్నింగ్ స్ట్రీకా. 2015లో చూసాము 5కి 5 గెలిచారు. మరి ఇవాళ ఆ 4ని 5 చేసేస్తారా? అంటే అలాంటి ప్లేయర్స్ వీళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి ఆర్ఆర్ ఫేవరెట్ టీమ్ ఈరోజు. అబ్సల్యూట్లీ. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇంట చక్కగా గెలిచారు, అక్కడ సూపర్ అడ్వాంటేజ్ తీసుకున్నారు. అండ్ ఆశిష్, మరొక పక్కన గుజరాత్ టైటన్స్ 5 మ్యాచ్లు ఆడారు, 3 ఓడిపారు, అందులో 2 చేజింగ్లో ఓడిపారు. చేజింగ్లో కాస్త ఇబ్బంది కనిపిస్తోంది ఈ సీజన్లో. అది మొత్తం మార్పులేట్ అయిపోతారు. ఆల్రెడీ కొన్ని మ్యాచెస్ కూడా అయిపోయాయి. సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ వీళ్ళపైన డిపెండ్ అవుతున్నారు, ఉట్టి వాళ్ళే రన్ స్కోర్ చేస్తున్నారు. అబ్సల్యూట్లీ. అక్కడ హెడ్ టు హెడ్ చూస్తే అప్పర్ హ్యాండ్ జీటీకి ఉంది. ఇవాళ బ్యాక్ టు బ్యాక్ లాసెస్తో వస్తున్నారు. మరి ఇవాళ ఆ విన్ అందుకోవడానికి ప్రయత్నం. అండ్ మరొక పక్కన రాజస్థాన్ రాయల్స్ ఆ 4ని 5 చేసేస్తారు. మరి వాళ్ళ షోలో ఏం మాట్లాడుకుంటామో చూసేయండి. ఇవాళ అయితే థ్రిల్లింగ్ మ్యాచ్ పక్కా గ్యారంటీ. నిజంగా అక్కడ చిచ్చర్ పిడుగులా సిక్సర్ల పిడుగులా అన్నట్టుగా అనిపించింది నాకు. అండ్ ఈ సీజన్లో చూసుకుంటే ఎక్స్ప్లోజివ్ ఐపీఎల్ అని మనం మాట్లాడుకుంటున్నాం. అక్కడ సిక్సర్ల వరద, థ్రిల్లింగ్ ఫినిష్లో ఎస్పెషల్లీ డెత్ ఓవర్ మారిపోతుంది. అది టోటలీ. ఇవాళ ఆ మార్పు ఏదో ఇవాళే చూసేస్తాము, ఎందుకంటే ఆ ఒకటి తక్కువైంది అనేది జస్ట్ విత్ ఇన్ నో టైం అది మారిపోతుంది. అయితే నిన్నటి మ్యాచ్ మాత్రం నిజంగా తెలుగు ఫ్యాన్స్ అందరికీ అసలు సిసలైన ఉగాది పండగ ఆ రుచి అయితే చూపించేశాడు మన తెలుగు కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డి. నిన్న వాట్ ఎ మ్యాచ్ రాజు. లాస్ట్ జస్ట్ 2 రన్స్తో గెలిచారు, కానీ అద్భుతంగా ఉండింది. కానీ అక్కడ మరొకసారి ఎస్ఆర్హెచ్ అదంతా కూడా మంచి జోబులో పెట్టుకోవచ్చు. బ్రిలియంట్ బ్యాటింగ్. ఎస్, అండ్ వచ్చిన ఆపర్చునిటీని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. అండ్ ఆ వికెట్స్ పడినప్పుడు కూడా ప్రెషర్ని చక్కగా హ్యాండిల్ చేశాడు. ఆల్రౌండర్ కనుక ఆల్రౌండర్గా మీరే మాట్లాడాలి, ఎందుకంటే ఆల్రౌండ్ షో చూసాం నిన్న నితీష్ నుంచి. మెచ్చుకోవాలి, ఎందుకంటే లాస్ట్ దీప్ మంచి వేస్తుండే, అక్కడ సీ ఆఫ్ చేశాడు, బ్రాని అటాక్ చేశాడు. సో చాలా మెచ్యూరిటీ చూపిస్తున్నాడు నితీష్. అబ్సల్యూట్లీ. ఆ ఓవర్సీస్ ప్లేయర్స్ నుంచి ఆ స్ట్రెంగ్త్ ఉంది ఎస్ఆర్హెచ్ టీమ్ అని మాట్లాడుకున్నాం. కానీ నిన్న ఎప్పుడైతే ఇండియన్ ప్లేయర్స్ స్టెప్ ఇన్ అవ్వడం, ఎస్పెషల్లీ తెలుగు ప్లేయర్ నిజంగా సూపర్గా ఉండింది నిన్న మ్యాచ్ స్పెషల్. అండ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ గురించి కూడా మాట్లాడుకుంటే టోటలీ నిజంగా వీళ్ళు కూడా చక్కగా వచ్చిన ఆపర్చునిటీస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటున్నారు. అండ్ నిన్న మ్యాచ్ తర్వాత ఒకసారి పాయింట్స్ టేబుల్లో కూడా జరిగిన చేంజెస్ మ్యాచెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ కన్సిస్టెన్సీ ఏ టీం అయితే మెయింటైన్ చేస్తుందో వాళ్ళే టాప్ 4లో వెళ్తారు. ఎస్, అండ్ నిన్న చూసుకుంటే యాక్చువల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిస్తేనే తెలుగు ఫ్యాన్స్ మామూలుగా ఉండదు సెలబ్రేషన్. అందులోకి తెలుగోడు వచ్చి ఇంత ఆల్రౌండ్ షో చేసిన తర్వాత సోషల్ మీడియాలో హల్చల్ అంతా ఇంత ఉండదు. సో కొన్ని మీ థ్రిల్లింగ్ మ్యాచెస్ అని మాట్లాడుకుంటున్నాం. నిన్న కూడా ఆ థ్రిల్లింగ్ మ్యాచ్ అయితే చూసేసాము. అయితే నిన్నటి మ్యాచ్లో మరి కొన్ని కౌ కార్నర్ షాట్స్ కూడా వెళ్ళాయి కనుక కౌ కార్నర్ షాట్స్ బ్రాట్ యూ బై బ్రిటానియా వింకింగ్ కౌ కూడా చూసేద్దాం. సో ఐ థింక్ గుడ్ షాట్స్ ఇవన్నీ కూడా. అండ్ ఈ మ్యాచ్లో కూడా కౌ కార్నర్ వైపు ఎన్నో సిక్సెస్ చూడొచ్చు. ఎస్, ఇలా కౌ కార్నర్ వైపు చూస్తూ ఉన్నాం ప్రతి మ్యాచ్లో. మరి ఇవాళ మ్యాచ్ ఏం జరుగుతుందో చూడాలి. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి ఇవాళ మ్యాచ్ గురించి. పోతున్నాడు యాజ్ అ క్యాప్టెన్గా సంజు శాంసన్. సో అక్కడ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్లో చక్కగా లీడ్ చేస్తున్నాడు. అండ్ ఆ విన్నింగ్ స్ట్రీక్ కూడా చూస్తున్నాము. 4 మ్యాచ్లు ఆడారు, 4 చక్కగా గెలిచేశారు. అండ్ ఇవాళ మళ్ళీ హోమ్ గ్రౌండ్కి వచ్చేసారు రాజు. ఆబ్వియస్లీ ఆ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఐపీఎల్ ఎవరు గెలిచారు, క్వార్టర్ ఫైనల్స్కి వచ్చిన, ప్లే ఆఫ్కి వచ్చిన తర్వాత మారుతుంటాయి. కానీ ఇందాక అన్నట్టు బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ తన దగ్గర నుంచి. అంటే అప్పుడప్పుడు క్యాప్టెన్సీ ఇచ్చినప్పుడు ప్లేయర్స్ క్లిక్ అవుతారా లేకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనుకుంటుంటారు. కానీ అక్కడ చూస్తే క్లియర్గా తన క్యాప్టెన్ అయిన తర్వాత లీడ్ చేస్తున్నాడు, కామ్గా అయ్యాడు, ప్రతిసారి నేర్చుకుంటున్నాడు, విచ్ ఇస్ వెరీ గుడ్. అబ్సల్యూట్లీ. నిజంగా రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ స్పెషల్ మ్యాచ్ అని అంటున్నాము. కెప్టెన్ సంజు శాంసన్కి 50th మ్యాచ్ యాజ్ అ క్యాప్టెన్. మరి తను ఎంత అద్భుతంగా లీడ్ చేస్తున్నాడో ఒకసారి చూసేద్దాం. అండ్ క్యాప్టెన్సీ ఇలానే కంటిన్యూ చేయాలి. ఎస్, అండ్ యాజ్ అ క్యాప్టెన్ చూస్తున్నాం చక్కగా లీడ్ చేస్తున్నాడు. అయితే యాజ్ అ బ్యాటర్గా కూడా కన్సిస్టెన్సీ చూస్తున్నాము. అంటే కొంచెం అవకతవకలు ఇనిషియల్గా ఉన్నప్పటికీ బట్ మంచి స్కోర్ అయితే అందిస్తున్నాడు. ఇందాక అదే డిస్కస్ చేసి ఏంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మరొకసారి గెలవచ్చు. ఎస్, మీరు అన్నట్టు ఆ సెకండ్ హాఫ్లో ఏదైతే ఫామ్ కోల్పోతున్నాడో అది కోల్పోకూడదు. కానీ ఇప్పటి వరకు చూసుకుంటే మోస్ట్ రన్స్ కాంట్రిబ్యూట్ చేసింది ఎవరు ఆర్ఆర్కి అంటే సంజు శాంసన్. ఎన్నో ఇయర్స్ నుంచి ఆడుతున్నాడు. అండ్ బ్యాటర్స్ అందరూ కూడా, జాస్ బట్లర్ కూడా మంచి ఫామ్లో రావడం, జైస్వాల్ కొన్ని రన్స్ అయితే స్కోర్ చేయలేదు. కానీ సంజు ఇదే కంటిన్యూ చేస్తే చాలా సాలిడ్గా ఉంటుంది. మిడిల్లో వచ్చి మంచి సాలిడిటీ ఇస్తున్నాడు తను.
రైట్. అండ్ ఇవాళ ఒక పక్కన రాజస్థాన్ రాయల్స్ 50th మ్యాచ్ యాజ్ అ కెప్టెన్గా ఆడుతున్న సంజు శాంసన్ ఉంటే మరొక పక్కన 6th మ్యాచ్ యాజ్ అ కెప్టెన్గా ఆడుతున్న శుభ్మన్ గిల్ ఉన్నాడు. అది కొత్త కెప్టెన్సీ తన ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ మీద నమ్ముకోవాలి, హ్యాపీగా ఏం ట్రై చేయకూడదు, ట్రై చేయకుండా తన స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ చేసాడా మరొకసారి విన్నింగ్ వేసుకొస్తారు. రైట్. యాజ్ అ కెప్టెన్గా అయితే లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అన్నారు, ఎస్. అండ్ అట్ ది సేమ్ టైమ్ యాజ్ అ బ్యాటర్గా కూడా చూసుకుంటే కాంట్రిబ్యూట్ చేస్తూనే వస్తున్నాడు. శుభన్ గిల్ సో లాస్ట్ నుంచి కింగ్ అవ్వాలంటారు అంతే కదా, ప్రిన్స్ నుంచి కింగ్ అవ్వాలి. ఇప్పుడు ఎందుకు ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చింది కాబట్టి కింగ్ అయ్యాడా అంటే తన ఫామ్ కూడా బాగుంటుంది, ప్లస్ ఇంకా గెలుస్తారు మ్యాచెస్. ఎస్, అబ్సల్యూట్లీ. అందులోకి T20 వరల్డ్ కప్ వస్తోంది కనుక వచ్చిన ఆపర్చునిటీస్ని చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి. ఎస్, మీరు అన్నట్టుగా ప్రిన్స్ నుంచి ఆ ప్రమోషన్ కూడా వచ్చేసిందంటే సూపర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము. కానీ ఈ వీక్ అదిరిపోయే మ్యాచ్లు వచ్చేస్తున్నాయి. ముంబై ఇండియన్స్ ఆడబోతోంది చెన్నై సూపర్ కింగ్స్తో, అండ్ రోకో కూడా ఉండబోతోంది కనుక ఎలా ఉండబోతోంది ఈ వీక్ చూసేయండి. స్పిన్ డ్యూ అని మాట్లాడుకుంటే రషీద్ ఖాన్ ఇవాళ మాత్రం అదిరిపోతుంది. ఇటు స్పిన్ డ్యూలు ఉన్నారు, ఇటు అఫ్ఘాన్ స్పిన్ డ్యూ అయితే ఇక్కడ ఇండియన్ స్పిన్ ట్విన్. సో అదిరిపోతుంది అన్నమాట. అయితే రాజుగారు నా సైన్యంతో సిద్ధంగా ఉన్నారు. మరి ఇవాళ ఆయన బెస్ట్ 11ని ఎవరెవరిని పికప్ చేసుకున్నారో నా సైన్యంలో చూసేద్దాం. అది వెంకటపతి రాజు వండర్స్ చూసేశారు కదా, ఆయన పిక్ చేసుకున్న బెస్ట్ 11 అన్నమాట నా సైన్యంలో చూసేసాము. మరి ఇవాల్టి మ్యాచ్కి పిచ్ రిపోర్ట్ కూడా సిద్ధంగా ఉంది. ఎం బాంగ్వా సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు ద పిచ్ రిపోర్ట్. అది పిచ్ రిపోర్ట్ కూడా చూసేసాము. ఎట్లా బిహేవ్ చేస్తుంది పిచ్ ఈరోజు రాజు? క్లియర్గా అక్కడ చూస్తే కనుక ఓకే. సో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు కాస్త ఎక్కువ సార్లు గెలిచినట్టుగా కనిపిస్తుంది. అండ్ 178 పార్ స్కోర్ అంటే ఇవాళ స్కోర్ బోర్డ్ మీద గట్టి స్కోర్ పెట్టే అవకాశం ఉంది. అంటే సిక్సర్లు కూడా చూస్తాము. ఈ ఎక్స్ప్లోజివ్ సీజన్లో ఎక్స్ప్లోజన్ అయితే ఎక్స్ప్లోజివ్ సీజన్లో అన్నీ చూసాము. ఇది ఒక్కటే చూడలేదు ఏంటా అని అనుకున్నాను. నేను అనుకున్నందుకే ఇలా జరిగిందేమో ఆశీష్, ఐమ్ సారీ. బట్ మొత్తానికి ఇవాళ ఆ డిలే టాస్లో అయితే డిలే ఉంటుంది. కాస్త డిలే, అక్కడ డ్రిజిల్ కూడా అవడంతో కవర్స్ అయితే వచ్చేసాయి క్విక్గా, గ్రౌండ్స్ పైన క్విక్గా తీసుకొచ్చేసారు కవర్స్. సో అక్కడ స్క్వేర్ మొత్తం కూడా ప్రొటెక్టెడ్ ఉంది. కానీ కొంచెం కాస్త పాజిటివ్ నోట్ అన్నమాట. వర్షం పడినా పడపోయినా మంచి ఫామ్లో ఉన్నారు, మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి జీటీకే కొంచెం ప్రాబ్లం అక్కడ కనిపిస్తుంది. కానీ ఇది కొంచెం మూమెంట్ ఉండొచ్చు. ఓపెన్ గ్రౌండ్లో గాలి కూడా ఉందంటున్నారు కాబట్టి రైట్ ఏరియాస్లో బౌలింగ్ వేస్తే మద్దతు ఉంటుంది. ఇనీషియల్గా హార్డ్ బాల్ కూడా చూసాం, ప్లస్ కొంచెం డ్రై వికెట్ ఉందంటున్నారు కాబట్టి బాల్ ఆగి రావచ్చేమో. సో కేర్ఫుల్గా బ్యాటింగ్ చేయాలి. సెట్ అయిన తర్వాత పెట్ షాట్స్ ఆడాలి. అది చాలా కీలకం ఈరోజు. అబ్సల్యూట్లీ. అయితే మనం మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్ అని మాట్లాడుకుంటున్నాము. సిక్సర్ల జాతరే ఈ సీజన్. ఎందుకు స్పెషల్ రా అంటే ఇంత ఎక్స్ప్లోజన్ మొదటి మ్యాచ్ నుంచి చూస్తున్నాం కనుక సిక్సర్ల జాతర ఇప్పటి వరకు ఎలా ఉందో ఒకసారి చూసేయండి. తను వచ్చాడా 6లు వస్తాయని అందరూ కూడా అదే ఆశిస్తుంటారు. ఇప్పటివరకు డిస్పాయింట్ చేయలేదు. అత్యధిక సిక్సర్లో అక్కడ మాసన్ అనాలేమో, క్లాస్ అని కాకుండా 17 కొట్టాడు. తర్వాత అభిషేక్ శర్మ SRH నుంచే ఉన్నాడు. క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ముద్దుగా సిక్సర్ల సీజన్ అని పిలుచుకుంటారేమో. ఇవాళ మ్యాచ్లో అక్కడ చూసుకుంటే సంజు సిక్సర్లు కొడుతున్నాడు, పెద్ద పెద్ద హిట్టర్స్ ఉన్నారు, హిట్మయర్ ఉన్నాడు, అండ్ యశస్వి జైస్వాల్. బట్లర్ ఆల్రెడీ మొన్న 100 కూడా స్కోర్ చేసేసాడు. యశస్వి నుంచి ఆ బాకీ ఉంది రాజు. ఇందాక అదే మాట్లాడతాం కదా, స్టార్టింగ్లో కూడా మన చిందరు కూడా చక్కగా స్లో బౌన్సర్ వేస్తున్నారు, ఫీల్డ్ పెట్టి బౌలింగ్ వేస్తున్నారు కాబట్టి అన్ని మార్చుకుంటూ ఉంటారు. మెల్లిమెల్లిగా మార్చుకోవాలి, మన గేమ్ మార్చుకుంటేనే ఆ వికెట్ రావాలి. కానీ ఇన్ఫార్మ్ బ్యాటర్ కాబట్టి దాన్ని కంటిన్యూ చేయాలి. ఎస్. అండ్ అక్కడ రాజస్థాన్ రాయల్స్ని చూస్తున్నాము ఆశిష్, అక్కడ అన్స్టాపబుల్గా మారిపోయారు వీళ్ళు ఈ సీజన్లో. ఇంకా స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 కూడా సెలెక్ట్ చేసుకోవడం, అండ్ అందరూ కూడా ఫామ్ రన్స్ కూడా స్కోర్ చేస్తున్నాడు కన్సిస్టెంట్గా రియాన్ పరాగ్ కూడా. కాబట్టి స్ట్రాంగ్ సైడ్, అన్బీటన్, అన్స్టాపబుల్ కూడా ఉన్నారు ఇప్పుడు వరకు. అబ్సల్యూట్లీ. అక్కడ జాస్ బట్లర్ 100 కొట్టాడు, అది కూడా అగేన్స్ట్ ఆర్సీబీ. ఎక్కడైనా ఆర్సీబీ మాత్రం కనిపిస్తూ ఉంది. అక్కడ ఇవాళ మ్యాచ్లో చూసుకుంటే అక్కడ ప్లేయర్స్ ఆల్రెడీ వచ్చేసారు కనుక ఇంకా సేపట్లోనే మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోతుంది, టాస్ కూడా ఉంటుంది. అయితే ఈ ఎక్స్ప్లోజివ్ సీజన్లో వైరల్ వీకెండ్స్ అని మనం మాట్లాడుకుంటున్నాము. ఫస్ట్ 3 వీకెండ్స్లో కూడా చూసాము మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ రావడము, సెలబ్రిటీస్ రావడము. ఒక్కసారి రీకాల్ చేసేసుకుందాం వైరల్ వీకెండ్స్లో తెలుగు ప్యానెల్ చేసిన ఫన్. ఈ ఎక్స్ప్లోజివ్ సీజన్లో వైరల్ వీకెండ్స్ అయితే ఓవర్ ద టాప్ లేచిపోతుంది. అంతేనా, మిగిలిన 6 days అక్కడ ప్రిడిక్షన్స్ అదరగొట్టేస్తున్నారు, కమెంటరీ అదరగొట్టేస్తున్నారు. ఇంకా ఈ వైరల్ వీకెండ్స్ వల్ల చాలా టాలెంట్ కూడా చూస్తున్నాం మనము. ఆశిష్ రెడ్డి నుంచి డైలాగ్స్ చూసాము, డాన్స్ చూసాము, అన్నీ చూసాము. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నిజంగా ఎక్స్ప్లోజివ్ IPL అని మాట్లాడుకుంటున్నాము. అండ్ ఈ సీజన్ ఓవర్ ది టాప్ లేచిపోతుంది ఆశిష్. ఎట్లుండే అది ట్రైలర్ నుంచి లైవ్ చూస్తున్నామంటే ఇంకా సేపట్లో టాస్ వచ్చేస్తుంది అండ్
అండ్ తర్వాత మ్యాచ్ కూడా మొదలైపోతుంది. అండ్ అక్కడ చూస్తే అక్కడ ఆర్ఆర్ అండ్ జీటీ గురించి మాట్లాడుతున్నాము. ఇవాళ జీటీ స్టెప్ అప్ అవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ అక్కడ ప్లేయర్స్ బాండింగ్ చూస్తున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి ఆడుతున్నారు కదా, ఆర్ఆర్ కంఫర్టబుల్గా ఉంది కొంచెం. ఎస్, అండ్ అక్కడ చహల్ని చూసాము. ఆశిష్ నిజంగా పర్పుల్ క్యాప్ రేస్లో సెకండ్లో ఉన్నాడు. అద్భుతమైన ఎకానమీ రేట్ ఉంది. వాళ్ళు ఒక్క వికెట్ తీసాడా ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిపోతాడు. అదే ఐపీఎల్ హిస్టరీలోనే వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది, కాస్త డ్రైష్గా కూడా ఉంది కాబట్టి. రైట్, అక్కడ 7:25కి టాస్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనము ఇండియన్ స్పిన్ ట్విన్ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక రవిచంద్రన్ అశ్విన్ నిజంగా అద్భుతంగా చూసాము టెస్ట్ క్రికెట్లో కూడా. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఐపీఎల్ సీజన్లో చూస్తే అక్కడ బ్యాటింగ్తో కూడా మ్యాజిక్ చేస్తున్నాడు. ఆ ప్రెషర్ క్రియేట్ చేయడము అన్నది విషయానికి వస్తే పవర్ ప్లేలో జనరల్గా పేసర్ల నుంచి వికెట్లు వస్తూ ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్లో చూసాము. మొన్న ఆర్సీబీతో ఆడిన మ్యాచ్లో చూస్తే పవర్ ప్లేలో స్పిన్నర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు టు క్రియేట్ దట్ ప్రెషర్. అకార్డింగ్ టు కొన్ని వికెట్స్ పడితే అక్కడ అప్ ది ఆర్డర్ వచ్చేస్తున్నాడు. అండ్ తను కూడా మంచి రన్స్ స్కోర్ చేస్తున్నాడు తను. అబ్సల్యూట్లీ. సో ఈ కాంట్రిబ్యూషన్స్ వల్లే అక్కడ రాజస్థాన్ రాయల్స్ టాప్ పొజిషన్లో కూర్చుందన్నమాట. అండ్ 7:25కి అయితే టాస్ ఉంటుంది. 7:40కి 7:40కి మ్యాచ్ ప్రారంభం అయిపోతుంది. అండ్ ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాము ఇవాళ మ్యాచ్లో పార్ట్నర్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్ కనుక సాలిడ్ బ్యాంకబుల్ పార్ట్నర్షిప్ బ్రాట్ యూ బై ఎస్బీఐ చూసేద్దాం. అబ్సల్యూట్లీ. అయితే ఇక్కడ రాజస్థాన్ రాయల్స్లో మాట్లాడుకుంటే బట్లర్ ఫైర్ అవ్వాలి అని వెయిట్ చేసాము. మొన్న సెంచరీ చూసాము. కానీ ప్రజలందరూ కోరుకునే దిల్ మాంగే మోర్ మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. ఆ దిల్ మాంగే మోర్ మూమెంట్స్ చూసేద్దాం పెప్సీలో. చాలా మంచిగా ఉంటుంది. కొన్ని మ్యాచెస్ జరిగినాయి, ఆ మ్యాచెస్లో రన్ స్కోర్ చేయలేదు, కానీ ఒక బిగ్ నాక్ వస్తుంది అనిపిస్తుంది. రైట్, లాస్ట్ సీజన్లో చూసుకుంటే ఒక సెన్సేషన్గా మారిపోయాడు యశస్వి జైస్వాల్. తర్వాత ఇండియా ఇంగ్లాండ్ సిరీస్లో కూడా చూసాం, అద్భుతంగా ఆడాడు. కానీ ఇప్పటి వరకు 4 ఇన్నింగ్స్ ఆడితే కేవలం 39 రన్సే వచ్చాయి. ఎందుకంటే ఫస్ట్ నుంచి అగ్రెసివ్గా ఆడడం తన అలవాటు. అగ్రెసివ్ కానీ కండిషన్స్ మాట అవుట్ అయిపోయింది. సో ఒక టైం అయిపోయింది. బట్లర్ ఆల్రెడీ ఫామ్లో ఉన్నాడు కాబట్టి చిన్నపాటి టైం తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత స్ట్రోక్ మేకర్స్ మనం ఎప్పుడు ఆపలేము. సో లాస్ట్ ఇయర్ తను ఇలా పర్ఫామ్ చేశాడు కాబట్టి మీరు ఇందాక అన్నట్టు ఇండియా టీంలోకి రావటం, వచ్చిన తర్వాత ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో మనకు క్లియర్గా తెలుసు. ఒక బ్యాడ్ ఫామ్ అనుకోవాలి, బ్యాడ్ ఫామ్ మరొకసారి తొందరగా కోలుకుని వచ్చి తన స్టైల్లో ఆడాలి. కానీ బాడీ లాంగ్వేజ్ కూడా చూస్తున్నాం, కొంచెం డల్గా ఉన్నాడు. ఎందుకంటే ఐపీఎల్లో స్టార్టింగ్లో మ్యాచ్లు ఓడిపోకూడదు. ఆరెంజ్ క్యాప్ గురించి మాట్లాడుతున్నాం, అన్ని మన నెత్తి మీద కావాలి అంటే అది పర్ఫామ్ చేయాలి. టూ గుడ్ ఏ ప్లేయర్. సో అతి తొందరలో తన ఫామ్లోకి రావడం మనం చూస్తాం. ఎస్, అండ్ మరొకసారి ఆరెంజ్ క్యాప్లో అక్కడ చూసుకుంటే రియాన్ పరాగ్ కూడా రేస్లో ఉన్నాడు. ఆశిష్ రెడ్డి లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి చూస్తే నెక్స్ట్ లెవెల్. రియాన్ పరాగ్ 2.0 అనేచ్చా? 100% 2.0 అనొచ్చు. అండ్ పార్ట్నర్షిప్స్ ఏదో విధంగా చేయాలి, అంటే అండర్స్టాండింగ్ కూడా కావాలి. సాయి సుదర్శన్ అండ్ గిల్, దాని తర్వాత ఎవరు పార్ట్నర్షిప్ కనిపించలేదు. తివాతియా వస్తున్నాడు కానీ చాలా లేట్గా వస్తున్నాడు. సో కొన్ని రన్స్ చేయగలుగుతున్నాడు. సో ఏదో ఒక ఫామ్లో తీసుకురావాలి మ్యాచ్లు గెలవడం, రైట్, ఎస్పెషల్లీ క్లోజ్ మ్యాచెస్. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఆ థ్రిల్లింగ్ ఫినిష్లు చూస్తున్నాము, లాస్ట్ ఓవర్ చూస్తున్నాము. ఆ సూపర్ ఓవర్ ఒకటే చూడలేదు ఇప్పటిదాకా. అది అక్కడ దాకా అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అయితే ఇట్స్ టైమ్ ఫర్ ప్రిడిక్షన్స్ చూసేద్దాము దాల్మియా సిమెంట్స్లో. అది వర్షం పడింది, కాస్త డిలే అయింది. మరి ఇప్పుడు టాస్ గెలుచుకున్న టీము ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి? అంటే మైండ్లో ఏముంటుందంటే ఫీల్డింగ్ చేయాలనుకుంటారు. ఎందుకంటే కొంచెం అవుట్ ఫీల్డ్ కూడా నార్మల్గా పెట్టాను, ఇక్కడ డ్రైగానే కనిపిస్తుంది కాబట్టి అవన్నీ చేజింగ్ ట్రై చేస్తుంటారు. కొంచెం మూమెంట్ ఉందంటున్నారు, చిన్నపాటి మాయిశ్చర్ ఏమైనా ఉండొచ్చేమో, ఎందుకంటే కవర్స్ వేశారు కాబట్టి. నార్మల్గా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంటారు చాలామంది. బ్యాటింగ్ ఎంచుకున్నారా, బౌల్ అంత ధైర్యం కావాలి. టాస్ గెలుచుకుని ఫీల్డింగ్ ఎంచుకున్నారు అంటే పవర్ ప్లేలోనే వికెట్లు వచ్చేస్తాయి అంటారా ఇవాళ? అయితే ఇంకా రావచ్చు. ఫస్ట్ ఆర్ఆర్ బౌలింగ్ వేస్తే అక్కడ 10 బోల్ట్ లాంటి బౌలర్స్ కూడా ఉన్నారు కాబట్టి బ్యాటింగ్లో బరిలోకి దిగుతారు. మనం యశస్వి గురించి మాట్లాడుకుందాం, కానీ అంతకంటే ముందు జాస్ ద బాస్ బట్లర్ మొన్న ఆ 6th సెంచరీ కూడా చూసేసాము. అండ్ ఇవాళ చాలా ఇంపార్టెంట్. సెంచరీ కూడా ఎలా వచ్చింది, ఆ 6 స్కోర్ చేసి మ్యాచ్ గెలిపించి ఆ సెంచరీ కూడా వచ్చింది కాబట్టి మంచిగా ఎంజాయ్ చేసి ఉంటాడు జాస్ బట్లర్ కూడా. బట్ దెన్ లాస్ట్ అయితే డెస్పరేట్గా ఉంటారు ఈ మ్యాచ్ గెలవడానికి, ఎందుకంటే 2 మ్యాచెస్ ఓడిపోయారు కాబట్టి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్ మ్యాచ్ సెంటర్ లైవ్. అక్కడ రాజస్థాన్ రాయల్స్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశాడు అండ్ దాంతో 196 రన్స్ అయితే స్కోర్ బోర్డ్ మీద పెట్టారు ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్. వెల్కమ్ టు కూల్ స్టైలిష్ ఫ్యాన్స్ మ్యాచ్ సెంటర్ లైవ్. నాతో పాటు రాజు ఉన్నారు. రాజు, మరి ఈ ఇన్నింగ్స్ని ఎట్లా సమరైజ్ చేస్తారు? సూపర్ ఇన్నింగ్స్ అని చెప్పాలి, ఎందుకంటే రియాన్ పరాగ్ ప్రతి మ్యాచ్ కూడా గ్రో అవుతున్నాడు. వాళ్ళు వస్తున్నాయి, దాన్ని చక్కగా యూజ్ చేసుకుంటున్నాడు. ఒక ఛాన్స్ దొరికింది, ఛాన్స్ లక్ ఉండాలి, లక్ ఉంది. ఆ లక్ ఉంది కాబట్టి ఫేజ్ వైజ్ చూస్తే 1 to 6లో 43 for 2. కానీ బెస్ట్ ఏంటంటే అక్కడ 7 to 15 91 for no loss. వికెట్ పడలేదు అక్కడ. తర్వాత 62 రన్స్, ఒక వికెట్ కోల్పోయింది. సో వికెట్స్ కూడా చేతులు ఉన్నాయి. ఎవరైతే టీమ్స్ బ్యాటర్లుగా ప్రతిసారి మారుతున్నాడు, మెల్లిమెల్లిగా ఆరెంజ్ క్యాప్ దగ్గరలోకి వస్తున్నాడు.
అబ్సల్యూట్లీ అక్కడ ఆరెంజ్ క్యాప్ రేస్లో కూడా కనిపిస్తున్నాడు. పేసర్లకు చక్కగా ఆడాడు, స్పిన్నర్లకు ఇంకా చక్కగా ఆడాడు. సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేసుకుని వచ్చాడు రియాన్ పరాగ్ 2.0 అని చెప్తున్నాము. నిజంగా విత్ ఎక్స్ట్రా యాడెడ్ ఫీచర్స్ ఏమో చక్కగా అందరికీ బాగా ఆడుతున్నాడు రాజు. చాలా అవసరం కూడా, ఎందుకంటే ఫామ్లో ఉన్న బ్యాటర్ సంజు శాంసన్ ఉన్నాడు. ఇవాళ తనతో కలిపి ఆ పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుకోవాలి. నిజంగా సంజు శాంసన్ కూడా చూసాం ఇవాళ కెప్టెన్ నాక్ ఆడాడు. చాలా ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే కొంచెం కష్టంగా అనిపించింది, స్లోగా అనిపించింది. స్లోవర్ వన్ చేసినప్పుడు కూడా టైమింగ్ కుదరలేదు, బ్యాడ్ షాట్స్ ఆడలేదు. ఆ మెచ్యూరిటీ ఈ ఆర్ఆర్ టీంలో కనిపిస్తుంది ఈ సంవత్సరం. ఎస్ సార్, రాజస్థాన్ రాయల్స్లో అక్కడ చూసుకుంటే స్టార్టింగ్లో యశస్వి, తర్వాత హెడ్ పై చక్కగా ఇద్దరు వాళ్ళు కూడా క్యామియో ఆడి మొత్తానికి అక్కడ స్కోర్ బోర్డ్ మీద 196 స్కోర్ అయితే పెట్టారు. 197 ఉంది టార్గెట్. ఆ చేసింగ్ టార్గెట్ గురించి కూడా మాట్లాడుకుందాం. కానీ రేపు రాబోతోంది ఇంట్రెస్టింగ్ మ్యాచ్. వాంఖడేకి వస్తున్నారు ముంబై ఇండియన్స్. బుమ్రాని ఆడాలి. సో మంచి ఛాలెంజ్ అండ్ మంచి ఛాలెంజ్, వీళ్ళిద్దరి మధ్యలో మంచి ఛాలెంజ్ ఉంటుంది. రైట్, అక్కడ కోహ్లీ అయితే సెంచరీ స్కోర్ చేశాడు కానీ టీం మ్యాచ్ గెలవలేకపోయారు, ఎందుకంటే లోన్ వారియర్గా ఉన్నాడు. ఇటుపక్కన హిట్ మ్యాన్ తను కూడా 40+ స్కోర్స్ అయితే చూస్తున్నాం. ఇంకాస్త బిగ్గా కన్వర్ట్ చేయాల్సిన అవసరం చేస్తాడు, ఎందుకంటే తన ఎస్. సో రేపు అస్సలు మిస్ అవ్వకండి. 6:30 PM కల్లా మీ ముందుకు వచ్చేస్తాము. అక్కడ ఎంఐ వర్సెస్ ఆర్సీబీ. హిట్ మ్యాన్ని చూడొచ్చు, కింగ్ కోహ్లీని చూడొచ్చు. అండ్ నిజంగా రేపు ఫెంటాస్టింగ్ థ్రిల్లింగ్ మ్యాచ్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు బ్యాక్ టు టుడేస్ మ్యాచ్ చేసింగ్ అక్కడ చూసుకుంటే గుజరాత్ టైటన్స్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ వాళ్ళని మాట్లాడుకుంటున్నాం. మాథ్యూ వేడ్ కూడా వచ్చేసారు టీంలోకి. కానీ ఇంపార్టెంట్ మామూలుగా పాజిటివ్గా ఆడాలి, ఎక్కువ టైం తీసుకోకూడదు, ఏం చేంజ్ చేయక్కర్లేదు. స్టార్టింగ్లో కూడా మనం మాట్లాడాం. సో తన ఫ్రీ స్ట్రోకింగ్ ఇన్నింగ్స్ ఆడా కొంచెం ఈజీ అవుతుంది కలవటానికి. ఎస్, అక్కడ చూస్తున్నాం ఫ్యాన్ వాయిస్ క్వశ్చన్, విల్ జీటీ బ్రేక్ ఆర్ఆర్స్ విన్నింగ్ స్ట్రీక్ టు నైట్ అంటే 64% ఎస్ అంటున్నారు. ఎందుకంటే మనం చూసాము జీటీది అప్పర్ హ్యాండ్ ఉండింది ముఖాముఖిలో కూడా. సో అక్కడ అవకాశం అయితే ఉంది గుజరాత్ టైటన్స్లో అయితే. అండ్ ఇక్కడ బౌలర్స్ చాలా ఇంపార్టెంట్. ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు, మరి పవర్ ప్లేలో ఏమైనా వికెట్స్ తీస్తాడా? చాలా డేంజరస్, ఎందుకంటే తనకి అలవాటు ఉంది, మొదటి ఓవర్లో వికెట్ తీసి అలవాటు ఉంది కాబట్టి. వికెట్ల తేడాతోటి ఇవాళ గుజరాత్ టైటన్స్ అయితే మొత్తానికి విజయం సాధించేసింది. ఆ విన్నింగ్ స్ట్రీక్ ఏదైతే ఉందో రాజస్థాన్ రాయల్స్కి, దాన్ని కాస్త క్రాష్ చేసేసింది అనమాట. వెల్కమ్ టు కూల్ స్టైలిష్ ఫ్యాన్స్ మ్యాచ్ సెంటర్ లైవ్. నాతో పాటు ఇద్దరు ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వెంకటపతి రాజు అండ్ ఆశిష్ రెడ్డి. వెల్కమ్. థ్యాంక్ యూ. రాజు, అసలు అక్కడ చూస్తే లాస్ట్ దాకా వెళ్ళింది, అక్కడ చూస్తే రాజస్థాన్ రాయల్స్కే ఉందేమో, వాళ్ళ వైపే ఉంది మ్యాచ్ అనిపించింది. కానీ లాస్ట్ ఓవర్లో మొత్తం మారిపోయింది. ఈరోజు బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ చూస్తే ఇది సెకండ్ హైయెస్ట్ చేజ్ ఈ సీజన్లో. ఎందుకంటే దగ్గరికి వస్తే మరి ఓడిపోతారు అనుకున్నారు. ఫ్యాన్ పోల్ కూడా వచ్చింది 67%. 5 మ్యాచెస్ గెలవరని కూడా చెప్పారు, అది ప్రూవ్ అయినట్టు కనిపించింది. కానీ ఆఖరి వరకు ఏమవుతుందో మనకి ఎప్పుడు తెలియదు. ఒక ఓవర్ మొత్తం గేమ్ చేంజ్ చేస్తుంది. సో అక్కడ తివాతియా ఉన్నాడు, దానికి ఎక్స్పీరియన్స్ ఉంది అని సమయంలో ఒక బ్రిలియంట్ నాక్ ఆడారు ఇద్దరు, తివాతియా అండ్ రషీద్ ఖాన్. అక్కడ చూసాం కదా, లాస్ట్లో ఎవరెవరు వచ్చారో తక్కువ బాల్ ఎక్కువ రన్ స్కోర్ చేశారు. చిన్న పార్ట్నర్షిప్సే అది విక్టరీగా మార్చింది. సో ఆ పార్ట్నర్షిప్స్ ఎంత కీలకమో క్లియర్గా తెలిసింది మనకి. అబ్సల్యూట్లీ. అండ్ ఇక్కడ చాలా క్రూషియల్గా మారిపోయింది తెవాతియా అండ్ రషీద్ ఖాన్ పార్ట్నర్షిప్ ఇవాళ సెకండ్ ఇన్నింగ్స్లో. మరొకసారి మంచి ఫినిష్ అక్కడ గెలిచింది. ఎగ్జాక్ట్లీ, చాలా థ్రిల్లింగ్గా జరిగింది ఇవాళ. ఏం చూడలేదు, అక్కడ వర్షం పడిన తర్వాత ఒకవైపు ఉన్న మ్యాచ్ కాస్త ఒకవైపుకి మారిపోయింది. అండ్ ఇప్పుడు లూజింగ్ కెప్టెన్ సంజు శాంసన్ సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి, చూసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏదైతే ఈ విన్నింగ్ స్ట్రీక్ ఉండిందో వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే గుజరాత్ టైటన్స్ వచ్చి వీళ్ళని ఓడగొట్టడం అక్కడ చూస్తున్నాం. అండ్ 2 కన్సిక్యూటివ్ లాసెస్ తర్వాత మొత్తానికి మళ్ళీ చేసింగ్లో అద్భుతంగా ఆడతారు గుజరాత్ టైటన్స్ అనుకున్నాం, మరొకసారి ప్రూవ్ చేస్తారు. మరి ఇవాళ మ్యాచ్లో సహీహే మూమెంట్స్ కూడా చూసేద్దాం. బ్రాట్ యు బై మ్యూచువల్ ఫండ్స్. స్కోర్ చేశారంటే రషీద్ ఖాన్ ఉన్నాడు కాబట్టి అది చేయగలిగారు. ఎస్, అబ్సల్యూట్లీ. అండ్ రషీద్ ఖాన్ తనతో పాటు తెవాటియా కూడా, ఎందుకంటే మనం ఫినిషర్గా చూస్తూ ఉన్నాము, తను కూడా ఇంకో ఎక్స్ట్రా రన్ కోసం వెళ్ళడంలో రన్అట్ అయిపోయాడు. కొంచెం క్యాజువల్ ఎఫర్ట్ అయితే ఉండే, రన్నింగ్ టాస్లు అన్ని కూడా మంచిగా డిగ్ చేసి అక్కడ షాట్స్ అన్ని కూడా ఆడడం, లెగ్ సైడ్ వైపు కూడా కొన్ని బౌండరీస్ ఆడాడు. సో ఐ థింక్ గుడ్ బ్యాటింగ్ తెవాటియా నుంచి. సో రాజస్థాన్ రాయల్స్ అక్కడనే మొమెంటం కోల్పోయింది. అశ్విన్ 70 రన్స్ ఇచ్చాడు, దాని తర్వాత కుల్దీప్ 20 రన్స్ ఇచ్చాడు, అక్కడనే మ్యాచ్ ఫినిష్ అయింది. అబ్సల్యూట్లీ. అయితే ఇక్కడ చేజింగ్లో సూపర్ స్టార్ట్ అయితే దొరికింది గుజరాత్ టైటన్స్కి. చూసుకుంటే పవర్ ప్లేలో అసలు వికెట్సే కోల్పోలేదు. గిల్ మాంగే మోర్ మూమెంట్స్ కూడా చూసాము ఇవాళ కెప్టెన్స్ నాక్. బ్రిలియంట్ నాక్, ఎందుకంటే రన్ గెటర్ అని ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా యాజ్ అ కెప్టెన్ డిఫరెంట్ రోల్, ఈసారి కెప్టెన్సీ కూడా ఇచ్చారు. అండ్ చాలా మంచి కామ్ అండ్ కంపోజ్డ్గా తన రన్స్ స్కోర్ చేస్తూ వెళ్తున్నాడు. అండ్ హాఫ్ సెంచరీ ప్లేస్ కూడా ఇంపార్టెంట్ ప్లేయర్ జీటీకి యాజ్ అ కెప్టెన్ అండ్ ఆల్సో యాజ్ అ బ్యాటర్. ఎస్, ఇవాళ అయితే మరి వికెట్స్ కోల్పోయినప్పటికీ మొత్తానికి జీటీ లాస్ట్ వరకు తీసుకెళ్లారు, మొత్తానికి ఆ విజయం అయితే సాధించేశారు. అయితే ఇవాళ మ్యాచ్లో టిక్ మేకర్ కూడా చూసేద్దాం. తెలిసింది. ఎస్, చూసాం 5 సిక్సర్లు కొట్టాడు, 160 స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ ఓవర్కి 30 బాల్స్ తర్వాత చాలా పెరిగిపోతుంది తన స్ట్రైక్ రేట్. ఫస్ట్ 10 బాల్స్లో కొంచెం కూడా నమ్మారు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏం పర్ఫామ్ చేయలేదు. సయాద్ ముస్తాక్ అలీ పర్ఫార్మెన్స్ బట్టి ఇక్కడ ఛాన్స్ ఇచ్చారు. మొదటి మ్యాచ్ నుంచి మంచిగా ప్రూవ్ చేసుకుంటున్నాడు. 1 ద హైయెస్ట్ రన్ గెటర్ రియాన్ పరాగ్.
ఎస్ అండ్ రాజు మనం అన్క్యాప్డ్ ప్లేయర్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. అన్క్యాప్డ్ ప్లేయర్స్ అందరూ అదరగొట్టేస్తున్నారు, యంగ్స్టర్స్ అదరగొట్టేస్తున్నారు, గిల్, సాయి సుదర్శన్ కూడా. చాలా ఇంపార్టెంట్. ఫైనల్స్లో ఎప్పుడైతే 94 రన్స్ చేశాడో అది మరొకసారి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడు. అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా లాంగ్ టూర్ ఉంది, అంటే ఇంకా బోలని మ్యాచెస్ కూడా ఉన్నాయి. సో ఇది ఒక చిన్న స్టార్ట్ దొరికింది కాబట్టి దాన్ని కంటిన్యూ చేయాలంటే వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ చాలా క్రూషియల్గా మారుతుంది. ఎస్ అండ్ ఆరెంజ్ క్యాప్ రేస్ కూడా చూసుకుంటే అసలు దూసుకెళ్ళిపోతున్నారు. ప్రతి మ్యాచ్కి కూడా చూస్తున్నాం. ఒకసారి ఇవాళ ఐ థింక్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి గుడ్ సైన్ అది. రియాన్ పరాగ్ మంచిగా కన్సిస్టెంట్ గా రన్ స్కోర్ చేస్తారు. అందరూ ఇండియన్ ప్లేయర్స్. అదే చాలు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అందరు ఇండియన్ ప్లేయర్స్ అంతే. ఎస్ ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అక్కడ ఇండియన్ ప్లేయర్స్ స్టెప్ అప్ అయి చక్కగా ఆడుతుంటే అక్కడ ఆరెంజ్ క్యాప్ లో చూసాము, పర్పుల్ క్యాప్ లో చూసాము. ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. అండ్ ఇవాల్టి మ్యాచ్ లో చార్జ్డ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే బ్రాట్ యు బై చార్జ్డ్ కూడా చూసేద్దాం. అక్కడ మనోహర్ గోతే అర్థం కాలేదు. చాలా రోజుల తర్వాత తను కూడా ఆడుతున్నాడు. బ్రిలియన్స్ స్పెల్ వేసినా అది విక్టరీకి సరిపోలేదు. రైట్, కానీ కాన్ఫిడెన్స్ ఇస్తుంది టీంకి. ఎస్ బ్రిలియంట్ స్పెల్ నిజంగా. కుల్దీప్ సేన్ నుంచి కుల్దీప్ సెంట్ అని కూడా చూసాం మనము. అక్కడ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్తో సిద్ధంగా ఉన్నారు హర్ష బోగ్లే. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే గుజరాత్ టైటన్స్ ఆడుతున్నప్పుడు తక్కువ అంచనా వేయకూడదు అనమాట. క్లియర్లీ అక్కడ చూసాము రషీద్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. నిజంగా ఆ డిఫరెన్స్ వచ్చిందంటే రషీద్ ఖాన్ ఆడిన ఆట తీరు లాస్ట్. ఎస్ ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నాము. జాస్ బట్లర్కి రషీద్ ఖాన్ నుంచి ఆ థ్రెట్ ఉంది అని ఇవాళ అనుకున్నట్టుగానే అక్కడ చూసాము. ఆఖరి ఓవర్ ఆఫ్ పవర్ ప్లే కూడా ప్రాపర్ గా సెట్ అయ్యాయి. గుడ్ బౌలింగ్ ఎఫర్ట్ రాషిద్ నుంచి. ఎందుకంటే చాలా పెద్ద ఇంజరీ తర్వాత వస్తున్నాడు తను. 2-3 months బౌలింగే వేయలేదంట. దాని తర్వాత ఈ బౌలింగ్ పర్ఫార్మెన్స్ తర్వాత తన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎస్ అండ్ మొత్తానికి ఆఫ్టర్ బ్యాక్ టు బ్యాక్ 2 losses గుజరాత్ టైటన్స్ అయితే ఇవాళ ఆ విక్టరీ ఖాతాలో వేసేసుకున్నారు. ఇప్పుడైతే ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. కానీ బ్రేక్ కంటే వెళ్లే ముందు రేపు రాబోతున్న మ్యాచ్కి సంబంధించిన ఒక చిన్న టీజర్ చూసేయండి. జరగలేదు, జీటీ గెలిచింది. ఎస్ కానీ ఈ డిఫీట్ అంటే రాజస్థాన్ ఓడిపోయింది, కానీ వాళ్ళు పాయింట్స్ టేబుల్లో మాత్రం ఫస్ట్ పొజిషన్లోనే ఉన్నారు రాజు. ఎందుకంటే లైన్గా 4 matches గెలిచారు కదా దానివల్ల. ఎందుకంటే అక్కడ ఒక్కొక్క మ్యాచ్ ఓడిపోతాం అనుకున్నాం. అంతే క్లోజ్ మ్యాచ్ ఓడిపోయారు అంతేగాని దానికి అంత భయపడకూడదు. అంటే బోలైన మ్యాచెస్ కూడా రన్ రేట్ కూడా చాలా బాగుంది కాబట్టి ఇలాంటి ఒక్కొక్క మ్యాచ్ అవుతుంటుంది. ఫ్యాన్స్ అందరూ కోరుకుంటారు. వాంకడేలో జరగబోతుంది అండ్ హోమ్ గ్రౌండ్ ముంబై ఇండియన్స్ లాస్ట్ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ అయితే గెలవడం చూసినాం. షెపర్డ్ అయితే వచ్చి అక్కడ 32 runs కూడా స్కోర్ చేశాడు కాబట్టి ఒక ఎక్సైటింగ్ గేమ్ ఫర్ షూర్ చూడబోతున్నాం. ఇప్పుడే ఒక మ్యాచ్ గెలిచింది ముంబై ఇండియన్స్ అండ్ ఆర్సీబీ. కొన్ని ఫర్ షూర్ చూస్తాం. రెడ్ సాయిల్ పిచ్ ఉంటుంది, మంచి బౌన్స్ ఉంటుంది. మళ్ళీ అంటాం కదా మొత్తం సిక్సెస్. అవును అండ్ కోహ్లీ నుంచి ఆ సెంచరీ చూసాం రాజు. కానీ అన్ఫార్చునేట్ మన మ్యాచ్ అయితే గెలవలేదు. అక్కడ కేజీఎఫ్లో K5 అయితే చాలదు కదా, మిగిలిన వాళ్ళు కూడా ఆడాల్సిన అవసరం. ఈ రోజు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా కొంచెం మర్చిపోయినట్టున్నారు. ఒక విక్టరీ వచ్చింది కదా, డిఫరెన్సెస్ మర్చిపోయారు. సో అందరు కలిసి వాళ్ళు ఇప్పుడు క్లియర్గా అక్కడ అడ్వైస్ తీసుకుంటున్నాడు హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ దగ్గర నుంచి. సో అలాంటి చాలా అవసరం. హోమ్ గేమ్స్ గెలవాలి. ఇప్పుడు అన్నీ కూడా హోమ్ గేమ్స్ ఉన్నాయి కాబట్టి హోమ్ గేమ్ గెలిస్తే మరొకసారి ఫామ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్ థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్ మ్యాచ్ సెంటర్ లైవ్. మళ్ళీ రేపటి మ్యాచ్లో కలుసుకుందాం. రేపు రాబోతోంది మోస్ట్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ముంబై ఇండియన్స్ వాంకడేకి వచ్చేస్తున్నారు. హోమ్ గ్రౌండ్ మొత్తం అంతా వాంకడే బ్లూగా నిండిపోతుంది. మరి 6:30 PM కలుసుకుందాము. ప్రేక్షకులందరికీ ఈద్ ముబారక్. రేపు కలుసుకుందాం. బాయ్.